హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు ఆలు ఫ్రై తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళాయిలో ఈ మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. శనగపప్పు 1 స్పూను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క దంచి వేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వేసుకున్నాను. వీటిని మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే కాసేపటికి మెత్తగా మగ్గుతాయి. ఇవి మెత్తగా ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. మూత పెట్టి ఉంచండి. ఇలా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు కొబ్బరి కూర ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాను. ఇవన్నీ వేసి మొత్తం కలిపేసాను. సాల్ట్ మనం వేసేసుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోండి. ఇదంతా చక్కగా మొత్తం అంతా కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మరలా కాసేపు మూత పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలు రెండు కలిపి ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా త్వరగా అయిపోతుంది. సాంబార్కైనా పప్పుకైనా సరే చాలా బాగా వస్తుంది. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.